నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియోస్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుండి ఎంపీగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ IIHP వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండపు బస్వానందం గారు ఈ రోజు మనతో లైవ్ లో ఉన్నారు. మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే క్రింది నెంబర్ కాల్ చేసి నివృత్తి చేసుకోగలరు. హలో డాక్టర్. నమస్తే. వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. థ్యాంక్ యూ సార్. ముందుగా చెప్పండి, ఈ V6 లైవ్ ప్రోగ్రామ్ ద్వారా మీకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, అలాగే హోమియోపతిని పరిచయం చేసిన వ్యక్తి గురించి ఒక 2 మాటలు చెప్పుకుందాం. మామూలుగా ప్రజల లోపల ఈ V6 వల్ల ప్రజల్లో చైతన్యం వస్తుంది చాలా. ఎందుకంటే మారుమూల ప్రాంతాల ప్రజలకు, గ్రామీణ స్థాయి ప్రజలకు కూడా టీవీ ప్రోగ్రామ్స్ వల్ల హోమియోపతి అంటే ప్రజలకు తెలియకుండా ఇంతకుముందు మనం హోమియోపతి యొక్క విశిష్టత తెలియజేస్తూ దానికి సక్సెస్ కేసులు కూడా ప్రజల్లో చూపించడం వల్ల ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఇప్పటిదాకా హోమియోపతి అంటే తీపి గుళికలు ఎట్లా పనిచేస్తాయి అనే ఉండే, హోమియోపతి తీపి గుళికల్లో ఎంత శక్తి ఉందనేది ప్రజలకు తెలుస్తుంది ఇప్పుడు ఈ యొక్క లైవ్ ప్రోగ్రాం వల్ల. ఇప్పుడు అట్లాగే ఈ అద్భుతమైన వైద్య విధానాన్ని కనిపెట్టినటువంటి డాక్టర్ శామ్యూల్ హనుమాన్ గారికి కూడా ఆయనకు కూడా మనము కృతజ్ఞతలు, గురువు గారు మనకు ఆయనకు దండాలు చెప్పుకొని మనము ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేద్దాం. డాక్టర్ శామ్యూల్ హనుమాన్ గారు జర్మనీ దేశస్థుడు. ఆయన అలోపతి వైద్యంలో MD పట్టభద్రుడై ఉండి అలోపతి వైద్యం మీదనే విరక్తి వచ్చి 1796వ సంవత్సరంలో ఈ హోమియోపతి వైద్య విధానాన్ని కనిపెట్టడం జరిగింది. కాబట్టి అందులో లేని శక్తివంతమైన మందులు హోమియోపతిలో ఉన్నాయి. అవి ఎంతవరకు నిజమనేది ప్రజలకు మనం ఇచ్చి చూపించి వాళ్ళ సక్సెస్ఫుల్ కేసులన్నీ కూడా మనం చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వారంలో గుండెకు సంబంధించినటువంటి గుండె జబ్బులకు కూడా హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంటుంది అనేది తెలవడానికి కోసమై ఈ వారంలో ఒక యంగ్ పిల్లవాడు 30-32 ఏళ్ళ పిల్లవానికి గుండె యొక్క కండరాలు హైపర్ట్రోఫీ ఆఫ్ హార్ట్ అంటారు. దాన్ని మెడికల్ టర్మినాలజీ ఏమంటారంటే వైద్య ప్రకారంగా హైపర్ట్రోఫీ ఆఫ్ హార్ట్ అంటే గుండె యొక్క కండరాలు వాపొచ్చి గుండె వ్యాసం పెరగడం వల్ల విపరీతమైన ఆయాసము, గుండె పాల్పిటేషన్ రావడము, నడుస్తే దమ్ము, నడవలేని పొజిషన్లో ఇంట్లోకించి కడప దాటలేకుంటుండే ఆ పరిస్థితిలో కార్పొరేట్ హాస్పిటల్కి పోతే లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. అలాంటి పరిస్థితిలో మన దగ్గరికి రావడం జరిగింది. మనం మందులు ఇవ్వడంగానే అద్భుతంగా ట్రీట్మెంట్ అయింది. వితిన్ 1 మంత్లో అద్భుతం, 2వ నెలలో పూర్తిగా తగ్గిపోయింది. వాళ్ళ తండ్రి గారు కూడా మాట్లాడతారు, ట్రీట్మెంట్ తీసుకోవడానికి వచ్చిండు. ఈ విధంగా గుండె సంబంధించిన జబ్బులు కూడా హోమియోపతిలో శాశ్వతంగా నివారణ జరుగుతుందని చెప్పి ప్రజలకు తెలియజేయడానికే ఈ యొక్క వీడియోలు. అదేవిధంగా బ్రెయిన్లో రక్తము క్లాట్ అయ్యి రక్త ప్రసరణ లేక మనకు బ్రెయిన్ క్లాట్ వల్ల పెరాలసిస్ వచ్చి నోరు కాలు చేయబడిపోయిన వాళ్ళకు కూడా హోమియోపతిలో తక్కువ ఖర్చుతో శాశ్వత నివారణ జరుగుతున్నది. మరి ఇతర వైద్య విధానంలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు వాకిలు అమ్మి గుళ్ళు అయిపోయిన తర్వాత నా దగ్గరికి రావడం జరుగుతుంది. అలాంటి వారికి సింగిల్ డోస్తో హోమియోపతిలో అద్భుతంగా తగ్గిపోతుందంటే ప్రజలారా మొట్టమొదట మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంటుంది. హనుమాన్ గారు మన కోసము రాత్రింబవళ్ళు కష్టపడి ఈ వైద్యాన్ని కనిపెట్టిన దాన్ని ప్రజలకు అందకుండా చేయడం జరిగింది కొంతమంది. దానికి ఇప్పుడు మనం యొక్క ఈ V6 లైవ్ ప్రోగ్రాం ద్వారా ప్రజలకు అందరికీ అందేటట్టు ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి లక్ష్యంగా V6 కూడా సహకరిస్తుంది. కాబట్టి ప్రజలంతా మీరంతా చూడండి, వినండి. మీరు కూడా ప్రజలందరికీ, మన బంధువులకు, ఫ్రెండ్స్కి అందరికీ ఈ ప్రోగ్రాం షేర్ చేయండి. ఇట్లయితేనే ప్రజల చైతన్యం వస్తుంది. మనం ఒక్కరి విన్న కాడికి ఇవ్వకుంటే కాకుండా, నేను ఒక్కరినే చెప్తే కాకుండా మనం అందరం కూడా ప్రచారం చేసుకోవాలి హోమియోపతి వైద్యం పట్ల. ఇట్లా చెప్పడం వల్ల చాలామంది బంధువులు, ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళు చాలామంది నా దగ్గరికి రావడం జరుగుతుంది. వాళ్ళు నాకు చెప్పడం జరుగుతుంది, మా బంధువులు చెప్పారు, మా ఫ్రెండ్స్ చెప్పారని. చాలా సంతోషం. ఇదే విధంగా ఈ కోల్డ్ వార్ లాగా పవర్ఫుల్గా ఈ ప్రచారం జరిగి ప్రజల్లో హోమియోపతి అనేది ప్రచారంలోకి రావాలన్నదే నాది ఏకైక లక్ష్యం. ఏం పేరు? MD ఫారూక్ పేషెంట్ పేరు సార్.
ఎండి ఫారూక్ మీ పేషెంట్ పేరు పేరు. పేషెంట్ ఏమి నీ కొడుక మా కొడుకు సార్ కొడుకు పేరు ఫారూక్. ఫారూక్. ఆయనకి ఏం ప్రాబ్లం? ఎక్కడి నుంచి వచ్చినావు? నారాయణఖేడ్ నుంచి వచ్చినాం సార్. నారాయణఖేడ్కి వెళ్ళి వచ్చినావు. ఏం బాధ? గుండెకు వాపు వచ్చిందని ఈసీజీ రిపోర్ట్లో వచ్చింది సార్. గుండె వాపు వచ్చింది వాపు వచ్చింది అని చెప్పారు డాక్టర్లు. పేరు. గుండె వాపు వల్ల ఏమేమి లక్షణాలు ఉండే? ఆయనకు దమ్ము రావడము, నడుస్తే దమ్ము. బీపీ 200 దాటింది. అబ్బా. అయితే భయపడి మీ దగ్గరికి వచ్చినాము సార్. మీరు ముందే మాకు పరిచయం, నమ్మకంతో వీటికి వచ్చినాము. అంత పెద్ద ప్రాబ్లం ఉంటే కూడా నా మీద నమ్మకంతో ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు. నాకు నమ్మకం ఉన్నది కదా, అందుకే వచ్చినాం. వెరీ గుడ్. ట్రీట్మెంట్ అవుతున్నది. ఇప్పుడు బాబుకు కూడా వాపు కొద్దిగా తగ్గింది. ఇప్పుడు ఎన్ని రోజులు ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడి? 2 సార్లు తీసుకున్నాం సార్. మనం 2 నెలలు వాడినావు. 2 నెలలు. 2 నెలల్లో ఏమేమి తక్కువ ఉన్నది? ఆయనకు దమ్ము రాకడ తక్కువైంది. నడుస్తే కదిలితే దమ్ము వచ్చే తక్కువ ఉంది. ఇంకొకటి బీపీ కూడా 200/150 కాడ వచ్చి ఆగింది. 200 నుంచి 150కి వచ్చింది. వెరీ గుడ్. వెయిట్ కూడా తగ్గే సూచన ఉన్నది. ఓకే. మరి అది పెద్ద జబ్బు, అది బయట పోతే లక్షలు కావాలి. పొమ్మన్నాడు సార్. ఎవరన్నా స్పెషలిస్ట్ దగ్గరికి పొమ్మని చెప్పారు. అయితే మీరు నాకు గుర్తున్నారు కాబట్టి వీడికి తొలుకొని వచ్చి. గుడ్. ప్రతి ఒక్కరు కూడా బయట ఇంత ఎమర్జెన్సీ ఉన్నా బయటకు పంపిస్తే పోకుండా ధైర్యంతో, నా మీద విశ్వాసంతో ఇక్కడికి వచ్చినావు. వచ్చినట్టుగా నీకు రిజల్ట్ చూపించు. హోమియోపతి నమ్మినావు, నన్ను కాదు. హోమియోపతి మీద నీకు విశ్వాసం ఉంది, నమ్మి వచ్చినావు. హోమియోపతి పవర్ ఏందో నీకు చూపించిన. ప్రతి అందరికి తెలవాలి. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు తొందరపడి కార్పొరేట్ హాస్పిటల్లో పోతే లక్షలు ఖర్చు అవుతాయి. అలా కాకుండా మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఇలా ఈజీగా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. ఏం పేరు? కృష్ణ. కృష్ణ, ఎక్కడి నుంచి వచ్చినావు? ఆదిలాబాద్కి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? నాకు 2021 పెరాలసిస్ వచ్చింది. 2021లో పెరాలసిస్ వచ్చి నీకు మాట పోయింది. అవును, మాట మొత్తం 1 సైడ్ టోట. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చే వరకు కూడా నీకు మాటలు లేకుండే కదా? లేకుండే, పర్ఫెక్ట్ లేకుండే. ఇప్పుడు మాటలు వస్తున్నాయి. అవును. ఇప్పుడు మరి ఎన్ని రోజులు వాడినాక వస్తున్నది మాట? నీళ్ళకు. ఎన్ని రోజులు వాడిండు? 1 మంత్లో మాటలు వస్తున్నాయి. నడకలో ఏం తేడా ఉంది? కొంచెం బాగా కొంచెం ఒక్కరు పట్టుకుంటే రాడుతున్నా. ఒక్కరు పట్టుకుంటే వస్తున్నావు. అప్పుడు ఇద్దరు పట్టుకుంటుండే అంతకుముందు ఇద్దరు పట్టుకొని పట్టుకపోతుండ్రి. అవును. ఇప్పుడు ఒక్కరు పట్టుకుంటే సరే సపోర్ట్ ఇస్తే నడుస్తున్నావు. పట్టుకుంటే నడుతున్నా. వెరీ గుడ్. మరి ఇప్పుడు 21 అంటే 4 సంవత్సరాల నుంచి ఇంత వయసు చిన్న పిల్లగానికి పెరాలసిస్ వచ్చి ఇంట్లో పడుకుంటే ఇంతవరకు ట్రీట్మెంట్ చేయకపోయి ఎన్ని లక్షలు ఖర్చు అయినాయి? 25 lakhs ఖర్చు పెట్టినా నీకు ఎక్కడున్న రోగం అక్కడనే ఉంది. ఇప్పుడు 1 నెలలో ఈశ్వరప్ప హోమియో క్లినిక్లో లేచి నడుస్తున్నావు, మాటలు వచ్చినాయి. నీ బ్రెయిన్ స్ట్రోక్ వల్ల రక్తం గడ్డగట్టింది. ఆ రక్తం కరిగిపోయే మందులు హోమియోపతులు ఉన్నాయి. ప్రజలకు తెలియక ఇట్లా నీ లెక్క నష్టపోయి లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు వాకిలు అమ్ముకొని వచ్చుతున్న దగ్గరికి ప్రజలకు తెలవడానికి ఇంత రిజల్ట్ ఉందనేది తెలవడానికి నీ అభిప్రాయం తీసుకున్నా. ఓకేనా? ఏం పేరమ్మా? ప్రణవి. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? లాల్ దర్వాజాకి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? నెక్ పెయిన్. ఇంకా మళ్ళీ కిడ్నీ స్టోన్స్, చెయ్యి మొత్తం లాగుతుంది. ఒక్క చెయ్యి లాగుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి? 2-3 years అవుతుంది. 2-3 years నుంచి ఎక్కడెక్కడ పోయినావు? ఇక్కడ వరంగల్ పోయినా, విజయవాడ పోయినా, అక్కడ చాలా దిక్కులో పోయినా. ఏమన్నారు డాక్టర్లు? ఇంకా టాబ్లెట్లు వాడుతున్నా కానీ తగ్గలేదని ఇక్కడికి వచ్చినాను. ఇక్కడికి వచ్చినావు. ఏం చేస్తామన్నారు? తగ్గుతుంది అన్నాడు. తగ్గుతుందన్నా. ఆపరేషన్ చెప్తానా? ఆపరేషన్ చెప్పలే డాక్టర్లు? చెప్పారు కానీ నాకే భయమే. ఇక నేను భయమైతే భయమే కానీ పోకు. ఆపరేషన్ లేకుండా తక్కువ చేస్తాను నేను. మరి ఉన్నది చెప్పాలి. వాళ్ళు ఏం చెప్పారో చెప్పాలి. భయపడద్దు. ఓకేనా? నీకు మళ్ళా నడుము కాళ్ళు గుంజకుండా చేస్తా. ఏం పేరు? సార్ బాబు పేరు ఆషిక్ సార్. ఆషిక్. ఎక్కడి నుంచి వచ్చి ఈశ్వరప్ప హోమియో క్లినిక్? గుంటూరు నుంచి ఆంధ్రప్రదేశ్. ఏం బాధ బాబుకు? బాబుకి లివర్ ప్రాబ్లం సార్. లివర్ హెపాటోమెగాలే. లివర్ ఎన్లార్జ్ అయింది. ఏమన్నారు బయట డాక్టర్లు? బయట చూపిస్తే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి, ఇంకా ఛాన్స్ లేదని. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలన్నారు. ఛాన్స్ లేదు, బతకడం కష్టం అన్నారు. అన్నారా? అవును సార్. చేస్తేనే సెట్ అవుతుంది అన్నారు. చేస్తే సెట్ అవుతుంది కానీ దొరకాలనా? లివర్ దొరకాలనా? డొనేటర్ ఎంత ఖర్చు అవుతుంది అన్నారు? 20 lakhs దాకా ఉంటుంది. ఎవరు ఇస్తారు డోనర్? మదర్ది కానీ ఫాదర్ది కానీ. డోనర్ ఎవరు ఇస్తారు? మళ్ళీ మీరు డేంజర్లో పడిపోతారా? అంగి లేవట్టు. స్టమక్ బాగా ఉబ్బింది, పెద్దగా అయిపోయింది కడుపు. ఎన్నేళ్ళ వయసు ఇంకా పైకి లేవట్టు? 2 years సార్. 2 years బాబు.
ఇప్పుడు ఇవాళ ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చినావు కదా, మళ్ళీ నెలకు నేను విజయవాడకు వస్తా. ఏ ఊరి మీది? గుంటూరు కదా. విజయవాడకు వచ్చి కలువు నేను నెక్స్ట్ మంత్. ఓకేనా? ఏం పేరు? శ్యామరావు. అమ్మ, శ్యామరావుకు ఇంతకుముందు మాటలు రాకుండే కదా, ఇప్పుడు మాటలు వస్తున్నాయి కదా, పేరు చెప్పగలుగుతున్నాడు. ఆయనకు పెరాలసిస్ ఉంది కదా. ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్లో మందులు వాడు ఎన్ని నెలలా? 2 నెలలు అయింది, ఇది 3వ విజిట్. మాటలు వస్తున్నాయి. చేయి లేవట్టు, కాళ్ళు లేవట్టు, లేచి నడువు జరా, అటు పోయి నడక కూడా వచ్చింది. అప్పుడు బ్యాలెన్స్ ఉండకపోతుంటే పడిపోతుంటే సొలుగుతుంటే కదా. సొలుగు కూడా జర తక్కువ ఉంది కదా, సొలుగు కూడా తక్కువ ఉందా? కొంచెం తక్కువ ఉందా? కొంచెం తక్కువ ఉందా? ఫస్ట్ వెరీ గుడ్. మందు పనిచేస్తున్నది. ఇంకా 2 నెలలు కానీ 6 నెలలు కానీ నీవు మంచిగా అయ్యేదాకా వాడిపిస్తా. కూర్చో. ఏం పేరు? కృష్ణ. కృష్ణ. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్. మెహదీపట్నం. ఏం బాధ ఉండే నీకు ఇంతకుముందు? కూర్చొని రాకపోతుండే. నీకు ఏం రోగం అని చెప్పి డాక్టర్లు బయట? రెక్టమ్ క్యాన్సర్. దాంతో నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు, ఏమేమి లక్షణాలు ఉండే అవన్నీ చెప్పు. బ్లడ్ వస్తుంది, పెయిన్, కూర్చొనికి రాదు, కూర్చోరాకపోవు, నడవరాకపోవు, నిద్ర రాలేదు, మొత్తం వెయిట్ కూడా మొత్తం లాస్ అయిపోయింది. వెయిట్ లాస్ అయిపోయినావు. ఇప్పుడు మంచిగా అయిపోయినావు. ఓకే. అప్పుడు 75 ఉండి ఇప్పుడు 90 ఉంది. వెరీ గుడ్. ఈశ్వరప్పమ్మ క్లినిక్ వాడినాక 90కి వచ్చినావు. ఈడ వాడినాక ఈశ్వరప్పమ్మ క్లినిక్ వాడినాక మందులు వాడినాక ఎన్ని రోజులకు నీకు మార్పు వచ్చింది? కూర్చొనే పొజిషన్ 2.5 monthsలో వచ్చేసింది. 2.5 monthsలో నువ్వు కూర్చోగలిగినావు, నడవగలిగినావు, మంచిగా అయినావు. ఇప్పుడు తిన్నది పేగి పడుతుంది, వెయిట్ 90 కిలోలకు వచ్చినావు. వెరీ గుడ్. మరి ఇది శాశ్వత. ఇలా టెస్ట్ కూడా చేయించినావు కదా, క్యాన్సర్ టెస్ట్ చేపిస్తే నెగిటివ్ వచ్చింది కదా. మరి గట్లా ఇది నీ బాధ కూడా చెప్పు. నువ్వు ఎందుకోసం వచ్చిన ఈశ్వరప్పమ్మ క్లినిక్? అప్పటి సంగతి చెప్పు. కరోనా పీరియడ్లో ఏ పరిస్థితుల్లో వచ్చినావు? టోన్ బ్యాక్ పోయింది, గొంతు హలో అననికి రాపోయేది. ఆ టైంలో వచ్చిన జెన్యున్గా మీరు ఇచ్చిన మెడిసిన్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే హలో అనే పరిస్థితికి వచ్చిన. గుడ్. తర్వాత 1-2 days తర్వాత హలో అనేది వచ్చింది, అన్నీ వచ్చింది. మళ్ళీ మా మదర్ వాళ్ళు కూడా ఒకటే ఇంట్లో ఉండేది. నేను మా మదర్ వాళ్ళు కూడా నేను కుకింగ్ ఎవరు లేదు, నేనే వండి పెట్టేది. అబ్బా. మీరు యాంటీ కరోనా అని వేరే ఇచ్చిళ్ళు, ప్రివెంటివ్ మెడిసిన్. ఆ మెడిసిన్ రోజు ఒక 10 సార్లు వాడేది. మీరు 3 సార్లు అంటే 10 సార్లు వాడేది. ఎందుకంటే మంచి వాళ్ళు రాగలరు భయంతో. అప్పుడు కరోనా పీరియడ్లో మనమే ఈశ్వరప్పమ్మ క్లినిక్ నుంచి అందరికి సక్సెస్ చేసినాం. 100 కొన్ని వేల, నాకు తెలిసి కొన్ని వేల మంది ఇన్స్పిరేషన్ లో. నువ్వు కరోనాతోనే వచ్చినావు, నేను దూరం పెట్టలే. నేను ఫస్ట్ టైం వచ్చేదే కరోనాతో. దగ్గర కూర్చోబెట్టే నీకు ట్రీట్మెంట్ ఇచ్చిన. దగ్గర పక్క నాకు భయం అయింది, నా నుంచి మీకు వస్తాయనే భయం వచ్చింది నాకు. కానీ మీ విల్ పవర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ విల్ పవర్ తో 50% గవర్నమెంట్ కూడా ఛాలెంజ్ చేసినాం. గాంధీలో ఒక మాస్క్ అరెస్ట్ చేసేది. అవును. అట్లాంటి టైంలో మీరు ఆ విధంగా చేయడం చిన్న విషయం కాదు, మరి చాలా గొప్ప విషయం. నాకు గాంధీలో ఒక లెజెండ్ సార్ నా దృష్టిలో. థ్యాంక్ యూ. ప్రజలకు అందరికీ లెజెండ్ గా కావాలి నేను. ప్రజలందరికీ రావాలి. మీరు ఇప్పుడు మీ వల్ల మీ కల్వకుర్తికి సర్వీస్ సార్ మీరు చేసేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు మీ వల్ల మీ కల్వకుర్తికి చాలా మంది వస్తారు. నేను ఒక 70-80 మంది నా పర్సనల్ వచ్చి వాళ్ళ ద్వారా కూడా మస్తు మంది వస్తారు. ఇప్పటికే నేను పంపుతాను వచ్చి ప్రజలకు చెప్పేది నేను అదే. తినుండ్రి, అనుభవించింది ప్రజలకు పంచుండ్రి. లేదు సార్, మెడిసిన్ అంటే హోమియోపతి అనే పదం మీ నుంచి వచ్చింది. 100% ప్రజలకు అంతకుముందు ఉన్నది హోమియోపతి ఉంటుంది సార్, కానీ దాన్ని ప్రజలకు తీసుకపోలే. డాక్టర్ అందులో ఒక జ్వరానికి 100 ఉంటాయి. 100 ఏది వాడితే ఏ జ్వరం తక్కువ తెలియాలి కదా. అది డాక్టర్ నాలెడ్జ్ ఉండాలి. అక్కడ ఫెయిల్ అయిపోయాడు హోమియోపతి అంటే. ఒక మెడిసిన్ ఉంటుంది సార్, ఒక మెడిసిన్ తయారైనప్పుడు వాడు 60-70 చెప్తాడు. మన ప్రాబ్లం కి ఏ మెడిసిన్ వాడాలని మీరు రికగ్నైజ్ చేయాలి. మీ బాడీ తత్వానికి, మీ లక్షణాలకు కరెక్ట్ మందు చేయడంలో గొప్పతనం. నా ఐడియాలజీ అది కరెక్ట్. అది సిద్ధాంతం ప్రకారం హోమియోపతిలో కూడా అదే సూట్ అయిన ఏది వాడాలనే నాలెడ్జ్ అది గొప్పది. అది గాడి గిఫ్ట్ సార్, మీది ఏం కాదు. అంతేనా? మీ పూర్వీకులు, మీ తల్లిదండ్రులు. నాకు కావాల్సింది ప్రజలందరి లోపల హోమియోపతి అవేర్నెస్ రావాలన్నదే నా లక్ష్యం. 100%. థ్యాంక్ యూ. ఏం పేరు? శశికుమార్. శశికుమార్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్. వికారాబాద్ నుంచి సార్. వికారాబాద్. ఏం బాధతో వచ్చినావు? సోరియాసిస్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? ఒక 4-5 years నుంచి సార్. 4-5 years నుంచి బాడీ అంత ఉండే? బాడీ అంతా. ఎన్ని మందులు వాడినావు బయట?
బయట ఏదైనా ఇంగ్లీష్ మెడిసిన్ అలోపతిక్ మెడిసిన్ వాడాను. ఆయింట్మెంట్లు లోషన్లు అన్ని రుచినా తక్కువ కాలేదు. తగ్గలేదు సార్. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? ఒక 6 months అవుతుంది సార్. 6 monthsలో ఎట్లా ఉంది? చాలా బాగుంది సార్. మొత్తం పోయింది? మొత్తం పోయింది సార్. మార్కలు చేయి చూపి. అబ్బా హెల్దీ స్కిన్ వచ్చేసింది కదప్పా, అవును సార్. నీట్గా అయిపోయింది కదా. అవును సార్. గుడ్. ఇంకా జర మరకలు డల్గా ఉన్నాయి, ఆ మరక కూడా పోయి సెట్ చేద్దాం. తప్పకుండా సార్. మీ పేరు? నా పేరు శ్వేత సార్, నేను వికారాబాద్ నుంచి. వికారాబాద్. శ్వేత, ఏది మీకేముండే ప్రాబ్లం? సార్ నాకు అలర్జీ ఉండింది, థైరాయిడ్ ఉండింది. అలర్జీ అంటే ఏమేంటిది? స్నీజెస్, బాగా దగ్గు, నోస్ రన్నింగ్. బాగా రన్నింగ్ రోస్, వాటర్ కారుతుండే, తుమ్ములు వస్తుండే, నోస్ ప్రాబ్లం అవుతుంది, బ్రీతింగ్ ఆయాసం వస్తుండే. అప్పుడు వాళ్ళు ఏమి ఇచ్చారు ఇది బయట డాక్టర్లు? సిట్రిక్ టాబ్లెట్స్ బాగా వేసుకునేదాన్ని సార్. కంప్లీట్లీ డైలీ ఒక్కటన్నా కంపల్సరీ వేసుకోకపోతే నిద్రపోయేదాన్ని కాదు సార్. అంత బాధ ఉండే? చాలా బాగా. అన్ని స్టెరాయిడ్స్, వాటి వల్ల కిడ్నీలు లివర్ దెబ్బతినే అవకాశం ఉండే. ఎన్ని నెలలు వాడిన వాళ్ళని? అవి 2 years అయింది సార్. 2 years వాడినా తగ్గలేదు. తగ్గలేదు. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చింది ఎన్ని రోజులు అవుతుంది? 3 months అవుతుంది సార్. 3 monthsలో ఎట్లా ఉంది? చాలా రిలీఫ్ ఉంది. మొత్తం తగ్గిపోయింది? తగ్గిపోయింది సార్. చాలా నువ్వు మళ్ళీ గోళీలు మింగకుంటున్నావు కదా, సిట్రజిన్లు. లేదు సార్, మింగట్లేదు. నా దగ్గరికి వచ్చినప్పటి నుంచి సిట్రజిన్ బంద్ అయిపోయింది, తుమ్ములు బంద్ అయినాయి, కారుడు బంద్ అయింది. అవును సార్. ఇది శాశ్వతం వైద్యం, అర్థమైందా? శాశ్వతం అంటే హోమియోపతిలో ఇట్లా దాని రూట్ కాజ్ మీద పనిచేస్తుంది. అవి బతికిన రోజులు మింగాల్సి వస్తుండే సిట్రజిన్, అప్పుడప్పుడుగా నయం మళ్ళీ ఎప్పటిలాగా. ఇట్లాంటి ప్రజలు చాలామంది బాధలు పడుతున్నారు తుమ్ములతోని. వాళ్ళకు ప్రజలకు తెలవడానికి మీ అభిప్రాయం తీసుకున్నా. థ్యాంక్ యూ అమ్మా. ఏం పేరు? మోహన్ రెడ్డి. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? మేము ఇక్కడ కర్నూలు జిల్లా సార్. కర్నూలు జిల్లాకి వచ్చినావు. ఏం బాధ ఉండే నీకు మొదలు? పక్షవాతం వచ్చి పెరాలసిస్, కాలు చేయి లేవలేదు, నోరు వంకరమైన ఉండే, మాట రాలేకుండే. ఇప్పుడు ఎన్ని నెలలు వాడినావు ఈశ్వరప్ప హోమియోపతిలో? 3 నెలలు వాడితే ఇప్పుడు మాట వచ్చిందా? మాటలు మాట్లాడుతూ. ఏం పేరు గట్టిగా చెప్పు. నీ పేరు? మోహన్ రెడ్డికి అర్థం మాట వస్తున్నది. చెయ్యి లేపట్టు, నీ చెయ్యి లేపట్టు, పైకి లేపట్టు. గుడ్. నడక వచ్చిందా? లేచినాడు, నడుస్తున్నాడు, అటు అట్టిన్నాడు. గుడ్. కాళ్ళు లేస్తుంది కదండి, మంచిగా లేస్తుంది. కానీ ఇంకా జర రెస్ట్లో ఉండి వాడు, ఇంకా మొత్తం మంచిగా కావాలి, ఇంకా కొలుసు పోలే. కూర్చో. ఇంకొక 3 నెలలు 6 నెలలు పడుతుంది. మరి మెదడులో రక్తం గడ్డగట్టింది, వెంటనే పోతుందా? బయట ఎన్ని హాస్పిటల్ తిరిగి వచ్చిరే? హాస్పిటల్ పోయినాం సార్. ఏమన్నారు డాక్టర్లు? డాక్టర్లు అంటే దాని కాడికి ఏం పోలేదు సార్, దాని కాడికి పోయించాము. పక్షవాతం డాక్టర్లు ఏమన్నారు? అదే వాడాలని చెప్పారు అంతే. ఎన్ని రోజులు వాడారు? అది మాత్రం ఏం చెప్పలేదు సార్. ఎన్ని రోజులు వాడాము మోహన్ రెడ్డి? చెప్పలేదా? ఇక బతికిన రోజులు వాడమంటారు, కానీ ఇప్పుడు మన మందులతో మంచిగా అవుతున్నాం, అది వాడుకో. ఏం పేరు? చంద్రశేఖర్ రెడ్డి. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? మంగళూరుకి వచ్చినావా? ఏం బాధతో వచ్చినావు? సీకేడి, కిడ్నీ ఫెయిల్ అయింది. సిరమ్ క్రియాటిన్ ఎంత ఉన్నది? 4.8 ఉన్నది కదా. ఏమన్నా డాక్టర్లు మరి బయట? డయాలసిస్ చేస్తామన్నారు. డయాలసిస్ చేసుడు ఒక్కసారి ఛార్జ్ చేసినామంటే బతికిన రోజులు చేయాలి, తెలుసా? దినం తప్పి దినం. ఇప్పుడు మరి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ఎట్లా వచ్చినావు? ఎట్లా తెలుస్తూ వచ్చినావు? ఎవరు చెప్తే వచ్చినావు? టీవీ వాళ్ళకి తెలిసింది, మంచిగా వాళ్ళని చూసి వచ్చినావు. ఇలా నీకు స్టార్ట్ చేస్తున్నా, నిన్ను కూడా డయాలసిస్ పోకుండా చేస్తా, ఓకేనా? చెప్పినట్టు మందులు మంచిగా వాడుకో, టైం టు టైం పచ్చం చేయాలి, సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుంది, ఓకేనా? ఇవాళ ఈ పరిస్థితుల్లో ఆయన సిమ్టమ్స్ చెప్తాను ఏమేమి ఉన్నాయి ఆయనకు. ఐస్కి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది, లంగ్స్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది, ఇంకా కిడ్నీ ప్రాబ్లం ఉంది, టీబీ ఉండే తగ్గిపోయింది. ఏం పేరు? మహమ్మద్ అలీ. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? నాగర్ కర్నూలు. యాక్చువల్లీ మాది నాగర్ కర్నూలుకి వెళ్ళి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ స్టోన్ ఉండే, కిడ్నీలో స్టోన్ రైట్ సైడ్ ఉందని చెప్పి వచ్చినావు. దాని యొక్క లక్షణాలు ఏముండే? బ్యాక్ పెయిన్ ఉండే, లాగుతుండే, అలా ఫ్రంట్ సైడ్ కూడా వచ్చేది, కింద ఇప్పుడు బొడ్డు కాడికి వచ్చేది. చాలా పెయిన్ ఉండే, నైట్ టైమ్స్ హెవీ అవుతుండే, ఇంకా చాలా సివియర్ అవుతుండే, నిద్ర లేకుంటుండే. కిడ్నీ స్టోన్ నొప్పి అట్లనే ఉంటుంది. వెన్నుపూస నుంచి బొడ్డు కాడికి లాగుతుందంటే అది కిడ్నీ నొప్పి, స్టోన్ నొప్పి అని గుర్తుపెట్టాలి. ఇప్పుడు మరి ఈశ్వరప్ప మందులు వాడిన రోజులే
ఆల్మోస్ట్ 1 month అబోవ్ అయింది. 1 monthలో ఏమేమి తక్కువ ఉంది? ఒక 10-15 డేస్కి పెయిన్ రిలీఫ్ అవ్వడం, తర్వాత పెయిన్ కంప్లీట్గా డిసప్పియర్ అయింది. ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే పెయిన్ అలాంటివి ఏం లేదు. పెయిన్ రిలీఫ్ ఉంది, పెయిన్ ఏం లేదు. అప్పటిలాగా లాగడం అలా ఆ సెన్సేషన్ కూడా లేదు. అంతకుముందు రేడియేటింగ్ పెయిన్ అవుతుండే, ఇలా కింది వరకు లాగుతున్నట్టు. ప్రెసెంట్ అయితే అలా ఏం లేదు. అయితే మీకు మందు తగిలిందానికి హీలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. కొంతమందికి ఇమ్మీడియట్గా బయట కొట్టుకొస్తాయి, కొంతమందికి డిజాల్వ్ అయిపోయి పౌడర్ లాగా వెళ్ళిపోతుంది. ఇంకా మనం ఇంకా లాంగ్ టైం వాడి అప్పుడు స్కాన్ చేసుకొని చూద్దాం. హోమియోపతిలో ఇట్లా ఆపరేషన్ లేకుండా స్టోన్స్ కరిగిపోతే మళ్ళీ రాకుండా అవుతుంది. ఓకేనా? ఎక్కడి నుంచి వచ్చినావు? ఈ ఈశ్వరప్ప హోమియో క్లినిక్ గట్కేశ్వర మండలం ఎల్లవర్ సార్. గట్కేశ్వర మండలికి వచ్చినావు. ఏం బాగుతో వచ్చినావు? బైక్ మీకని వాడా సార్, 3 నెలలు అవుతుంది. బైక్ మీకెళ్ళి వాడు నరం ఇలా టచ్ అయింది, ఆపరేషన్ చేసినా కానీ భరోసా ఇవ్వలే డాక్టర్లు. అంటే దాని నుంచి ఏమేమి బాధ ఉంటాయి నీకు? కాలు చేయి పని చేయలేదు సార్. కాళ్ళు చెయ్యి పని చేయలే, ఎక్కువసేపు కూసపోతుంది సార్. ఎక్కువసేపు కూర్చోకపోతుంది. ఇప్పుడు 6 నుంచి 6 గంటల దాకా వాకింగ్ చేసి కూర్చుంటున్నా సార్. ఇప్పుడు వాకింగ్ చేయగలుగుతున్నావు? 6 గంటల నుంచి మా సాయంత్రం 6 గంటలకు కూర్చుంటున్నా సార్. 6 గంటల సేపు కూర్చున్నానికి ఏమైతే ఏమైతుంది సార్? అప్పుడు 1 నిమిషం కూర్చోకపోతున్నా సార్. అంతా గుంజేది బాగా. మరి ఏమన్నారు బయట డాక్టర్లు? ఆపరేషన్ చేసినా కానీ అది సక్సెస్ అయ్యి కావచ్చు కాకపోవచ్చు అని చెప్పి అన్నారు. మరి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ లో ఆపరేషన్ లేకుండా మంచిగా 2 నెలలు అవుతుంది సార్. ఇది ఇప్పుడు 2 నెలలు వాడినా, ఇది 3వ విజిట్ ఇది. మరి అంత పెద్ద కేసు హోమియోపతిలో చెయ్యి లేకపోతుంది సార్. చెయ్యి ఇప్పుడు లేస్తుంది, కొంచెం లేస్తుందా? లేస్తుంది సార్. వెరీ గుడ్. ఇంకా పైకి లేవట్టు. గుడ్. ఇంకా లేస్తుంది, ఇంకా మంచిగా వేస్తుంది. ఇంకా 2 నెలలు, ఇంకా 6 నెలలు వాడుకో. రన్నింగ్ చేపిస్తా. కూర్చోలేని వాడు ఇట్లా తిప్పకపోతే రాకపోతున్నా సార్. అప్పుడు ఇప్పుడు తిప్పుతున్నావు సార్. ఇప్పుడు చూసినా మెడ దింపరాకపో, చేయి లేవకపోతుండే. హోమియోపతి మందులతో ఎంత మంచిగా అయిండు. ఇంత వయసు పిల్లగానికి ఆపరేషన్ చేసి ఉన్నది లేవకుండా చేస్తే ఎంత ఘోరం అవుతుండే. ప్రజలకు తెలవడానికి కోసమే ప్రజల అభిప్రాయం తీసుకొని చెప్తున్నా. అందుకే ప్రజలకు తెలవాలి. నీ లేక బాధితులదేవో అంటే నష్టపోవద్దు. లక్షలు ఖర్చు పెట్టుకొని ఇల్లు గుండా చేసుకుంటున్నారు. మందులతో మంచిగా అయితే హోమియోపతిలో మంచి డాక్టర్ ఉంటే ఇట్లా తక్కువ అవుతుంది అని తెలవాలి. 2 నెలల్లో చూసినా సార్. థ్యాంక్ యూ. ఇంకా మంచిగా చేస్తా. మారయ్య సార్. మారయ్య, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ నల్గొండ డిస్ట్రిక్ట్, చండూరు. నల్గొండ జిల్లా చండూరుకి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? క్రియాటిన్, సిరం క్రియాటిన్, కిడ్నీ ఫెయిల్. సిరం క్రియాటిన్ ఎంత ఉండే? 8.8 ఉండే. 8.8 ఉండే. ఇప్పుడు ఎన్ని నెలలు వాడుకున్నావు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? 2వ నెల అయింది, 3వ నెల. 3వ విజిట్. 2 నెలల్లో ఎంత తక్కువ ఉంది? 1 పాయింట్ తక్కువ ఉంది. 1.1 తక్కువ ఉంది. 7కి వచ్చింది. ఇట్లనే నువ్వు ఇదే రెస్ట్ తీసుకుంటా వాడుకుంటావో, డయాలసిస్కి పోకుండా మందులతో తక్కువ చేస్తా. లేకపోతే జీవితం ఖరాబీగా డయాలసిస్ పోయినావంటే బతికిన రోజులు చేస్తూనే ఉంటారు. ఏమి చాలా మందికి తెలియక ఈ డయాలసిస్కి పోయి పూర్తిగా నష్టపోతున్నారు. ఏమి ఇప్పుడు అది లోపల సంగతి, సిరం క్రియాటిన్ తగ్గిన సంగతి మీద ఏమనిపిస్తుంది? ఏం అనిపించింది? ఆయాసం తగ్గింది సార్. ఆయాసం తగ్గింది, దమ్ము తగ్గింది, మనిషి కూడా హుషారుగా, ఆకలి అవుతుంది, హుషారు అనిపిస్తుంది. అదే నీ శరీరమే చెప్తుంది నీకు డెవలప్ అవుతున్న సంగతి. అది నాకు చెప్పిన కొద్ది నేను మందుల స్పీడ్ పెంచుతా. ఓకేనా? ఏం పేరు? ఏం పేరు? ఈయన పేరు సాయిబాబాకి ఏమైందా? మెంటల్ డిస్టర్బెన్సా? ఎన్ని సంవత్సరాల నుంచి? 30 ఏళ్ళ నుంచి మైండ్ డెవలప్ కాలేదు. చిన్నప్పుడు మంచిగా ఉండేనా? ఏ టైంలో ఇట్లా వచ్చింది? 8 ఏళ్ళ వయసు వరకు మంచిగా ఉండే. 4 చదివిండు. ఆడికించి మరి ఇట్లా ఎగ్జామ్ ఎట్లా అయింది? ఇంజక్షన్ రియాక్షన్ అయింది. ఎందుకోసం ఇచ్చారు ఇంజక్షన్? ఫిట్స్ వచ్చి పడిపోతే ఇంజక్షన్ ఇప్పించినావు. ఏమైందని తీసుకుపోయినాం సార్. తీసుకుపోతే ఆయన ఇంగ్లీష్ ఇస్తే అప్పుడే వాంతి చేసాడు. వాంతి చేసి కళ్ళు మూతలేసాడు సార్. ఇంజక్షన్ ఇవ్వగానే అబ్బా నెల రోజులు కోమాకి వెళ్ళిపోయాడు. నెల రోజులు కళ్ళు అసలు అబ్బా ఇలా 31 మళ్ళీ 31కే అప్పటి నుంచి ఇక మెంటల్ ఎఫెక్ట్. ఇక తెలివితేటలు లేవు. ఏం మోషన్ వచ్చినా చెప్పాడు, మూత్రం వచ్చినా చెప్పాడు. ఇప్పుడు మరి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ అబ్బా చాలా చూడాలి అప్పటికి ఇప్పటికంటే. ఇప్పుడు
ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? ఒక్క నెలలో ఏం మార్పులు వచ్చినాయి ఆయన లోపల? కాలు ఇట్లా తిరిగి చూస్తుండు సార్. చూస్తున్నాడు, ఇల్లును చూస్తున్నాడు, మనసులో కొంచెం జర క్యాలిక్యులేట్ నవ్వుతుండా? బండి మీద కూర్చోబెట్టు. వెరీ గుడ్, అంటే తెలివి వస్తున్నది. మళ్ళా హోమియోపతిలో మానసిక జబ్బులకు మంచి మందులు ఉన్నాయి. అవి నేను చెప్తే కాదు, మీలాగా అనుభవించిన వాళ్ళు చెప్తే ప్రజలకు తెలుస్తుంది. మీలాగా బాధితులు చాలా మంది ఉన్నారు. మందులు అవి ఇతర మందులు వాడి వాడి అలసిపోయి లక్షలు ఖర్చు పెట్టినాక ఇంట్లో ఇల్లు అమ్ముకున్నావు, బంగారం అమ్ముకున్నావు, అన్ని అమ్మి పెట్టినా మంచి కాకపోయి ఎంత బాధ ఉంటుంది? పుట్టుకతోటి పోతే మనం లాస్ట్ టీవీలో వచ్చినట్టుగా న్యాయం అవుతుంది. ఇప్పుడు ట్రాక్ మీద ఉన్నాము, ఇక 2 నెలల 3 నెలల 6 నెలల పిల్లగాడు మళ్ళీ తెలివితోని అన్ని మాట్లాడుతూ చేస్తా చేస్తా మంచిగా చేద్దాం. రైట్ సార్, హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధినైనా నయం చేయవచ్చని మీరు ప్రూవ్ చేస్తున్నారు. అలాగే ఏపీ తెలంగాణలో విజిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఏపీలో కూడా మనకు ముఖ్యంగా చాలామంది ఏపీలో కూడా ప్రజలు చాలామంది మనకు ఫోన్ చేయడం జరుగుతుంది. సార్ ఎప్పుడో ప్రతి నెల మొదటి గురువారం విజయవాడలో హోటల్ మనోరమ, రెండవ గురువారం రాజమండ్రిలో హోటల్ అనుపమ రెస్టారెంట్ ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్, మూడవ గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్రాస్, దానే నెల్లూరు మెస్ సెంటర్, దాబా గార్డెన్, ప్రతి నెల 3వ గురువారం. అదేవిధంగా ప్రతి నెల 4వ గురువారం తిరుపతిలో హోటల్ కెన్సెస్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉంటుంది. ప్రతి నెల 4వ గురువారం అక్కడికి విజిట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఏపీ ప్రజలకు నెలకు 4 రోజులు 4 గురువారాలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా మిగతా 6 రోజులు హైదరాబాద్లో చిక్కడపల్లిలోనే ఉంటాను. చిక్కడపల్లిలో ఆ అడ్రస్, ఆ ఫోన్ నంబర్ మీరు నోట్ చేసుకోండి. ఇంకా మిగతా విషయాలు ఏమైనా కావాలంటే తర్వాత మీరు ఫోన్ చేసి మాట్లాడవచ్చు. చిక్కడపల్లిలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉంటాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. మీకు ఇలాగే మంచి రెస్పాన్స్ రావాలని కోరుకుంటున్నాం. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.